రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎక్కడ అది సంగమేశ్వరం అంటే కృష్ణా అలాగే తుంగభద్ర నదులు కలిసేటువంటి ప్రాంతం అది సంగమేశ్వరం. సంగమేశ్వరం దగ్గర ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పేసి అనుకున్నారు. శ్రీశైలం నుంచి రోజుకి 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలనేది దానికి ప్లాన్ చేశారు. అందుకోసం 6,828 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు శ్రీశైలంది. అక్కడి నుంచి 3 టీఎంసీలు రాయలసీమ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్లాలనేది ప్లాన్. సో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీలు గరిష్టంగా. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. కనిష్టం వచ్చేసి గరిష్టం కాదు కనిష్టం 215 టీఎంసీలు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్లైక్ రేట్ నుంచి శ్రీశైలం కుడి కాలువకు నీళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు 854 అడుగుల దగ్గర 7,000 క్యూసెక్లు తీసుకోవచ్చు. సో 881 అడుగుల దగ్గర 44,000 క్యూసెక్లు తరలిస్తున్నారు. ఏడాదికి 15 నుంచి 20 రోజుల పాటు 881 అడుగులు పైన ప్రవాహం ఉంటుంది శ్రీశైలంలో. అది ఉన్నప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలిస్తారు. సో 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేలా రాయలసీమ లిఫ్ట్ని ప్లాన్ చేశారు. 800 అడుగుల వద్ద కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి తీసుకునేదానికి. అయితే 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ప్రతిపాదన చేశారు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనుమతులు తీసుకోకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఎందుకంటే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేయాలంటే కనుక కృష్ణా బోర్డు పర్మిషన్ కావాలి, సిడబ్ల్యూసి పర్మిషన్ కావాలి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్ కావాలి, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కావాలి, పర్యావరణ అనుమతులు కావాలి. ఇవన్నీ ఏం లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మేము చేపట్టబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో 2020లో. దాని మీద సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది. అప్పట్లో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన దాన్ని బేస్ చేసుకుని అలాగే దానికి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చినటువంటి క్రమంలో దాన్ని సుప్రీంకోర్టు అలాగే గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.